చిక్కని విశ్వం, అంతు చిక్కని రహస్యాలు. ఈ అనంత విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమేనా, లేదా మనలాంటి మనకంటే తెలివైన ప్రాణులు మరెక్కడైనా ఉన్నాయా? కొన్ని దశాబ్దాలుగా మానవాళిని వెంటాడుతున్న ప్రశ్న ఇది. సినిమాల్లో, పుస్తకాల్లో, కథల్లో మనం ఏలియన్స్ గురించి విన్నాము, చూసాము. కానీ నిజంగా ఏలియన్స్ ఉన్నాయా? అవి మనకంటే తెలివైనవా? ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి తెలుసుకుందాం. మనం నివసించే పాలపుంత గెలాక్సీలోనే బిలియన్ల కొద్దీ నక్షత్రాలున్నాయి. వాటిలో ఎన్నో నక్షత్రాలకు గ్రహ వ్యవస్థలు ఉన్నాయి. ఇక విశ్వంలో పాలపుంత లాంటి గెలాక్సీలు ట్రిలియన్ల కొద్దీ ఉన్నాయి అంటే అసలు లెక్కకే అందనంతగా విశ్వం ఉందన్నమాట. ఇంత విశాలమైన విశ్వంలో భూమి మాత్రమే జీవం ఉన్న ఏకైక గ్రహం అని నమ్మడం ఎంతవరకు సమంజసం? ఈ ఆలోచన మనసులో మెదులుతున్నప్పుడల్లా విశ్వం మరింత రహస్యంగా మారిపోతుంది. ఏలియన్స్ ఉనికిపై శాస్త్రవేత్తల మధ్య రెండు ప్రధాన వాదనలున్నాయి. మొదటిది, విశ్వం ఇంత పెద్దది కాబట్టి ఎక్కడో ఒక చోట జీవం ఉండి తీరుతుంది. గణాంకాల పరంగా చూస్తే జీవం అభివృద్ధి చెందడానికి అవసరమైన పరిస్థితులు భూమిపై ఉన్నట్లే ఇతర గ్రహాలపై కూడా ఉండే అవకాశం ఉంది. ఈ వాదనను బలపరిచేది డ్రేక్ ఈక్వేషన్. ఇది పాలపుంతలో సంభాషించగల ఏలియన్ నాగరికతల సంఖ్యను అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ సిద్ధాంతం ప్రకారం మన గెలాక్సీలోనే లక్షల నాగరికతలు ఉండవచ్చు. రెండవ వాదన ఫెర్మి పారాడాక్స్. ఇది ఏలియన్స్ ఉన్నాయనే వాదనను ప్రశ్నిస్తోంది. అయితే ఎక్కడ? విశ్వం ఇంత పెద్దది, జీవం ఉనికికి అనుకూలమైన గ్రహాలు చాలా ఉన్నట్లయితే మనం ఎందుకు ఏలియన్స్ జాడను కనుగొనలేకపోతున్నాం? వారి నుంచి ఎటువంటి సంకేతాలు ఎందుకు రాలేదు? దీనికి అనేక వివరణలున్నాయి. బహుశా ఏలియన్స్ ఇప్పటికే అంతరించిపోయి ఉండవచ్చు, లేదా వారు మనతో సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపించకపోవచ్చు, లేదా మనం ఇంకా వారి సాంకేతికతను గుర్తించలేకపోవచ్చు. మరి ఏలియన్స్ మనిషి కంటే తెలివైనవా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే మనం ముందుగా తెలివితేటలు అంటే ఏమిటో నిర్వచించుకోవాలి. మనలాంటి సాంకేతిక పురోగతిని సాధించిన నాగరికతలను మాత్రమే మనం తెలివైనవిగా పరిగణిస్తున్నామా, లేదా భిన్నమైన జీవ రూపాలు, భిన్నమైన తెలివితేటలు ఉండవచ్చా? శాస్త్రవేత్తలు ఎక్స్ప్లానెట్స్లో జీవం ఉన్న ప్రదేశాలను అన్వేషిస్తూ ఉన్నారు. అక్కడ నీరు, అనుకూలమైన ఉష్ణోగ్రతలు, జీవానికి అవసరమైన రసాయన మూలకాలు ఉన్నాయా అని పరిశీలిస్తూ ఉన్నారు. నాసా, SETI వంటి సంస్థలు దశాబ్దాలుగా గ్రహాంతర వాసుల ఉనికి కోసం రేడియో సంకేతాలను వింటున్నాయి. అయితే ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన నిర్ధారిత సంకేతాలు లభించలేదు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. బహుశా సంకేతాలు పంపడానికి ఏలియన్స్ ఉపయోగించే సాంకేతికత మనకు అర్థం కాకపోవచ్చు, లేదా వారి సంకేతాలు మనకు చేరుకోవడానికి బిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చు. శాస్త్రవేత్తలు మరో ఆసక్తికరమైన అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. గ్రేటెస్ట్ ఫిల్టర్ సిద్ధాంతం. ఇది జీవం అభివృద్ధిలో ఒక నిర్దిష్ట దశకు చేరుకున్నప్పుడు ఏదో ఒక ఫిల్టర్ అడ్డుకుంటుందని సూచిస్తోంది. ఆ ఫిల్టర్ అణుయుద్ధం కావచ్చు, గ్రహాల మధ్య సంఘర్షణ కూడా కావచ్చు, లేదా ఒక సాంకేతిక పురోగతి కావచ్చు. అది చివరికి ఒక నాగరికత అంతానికి దారితీస్తోంది. బహుశా మనం ఇంకా ఆ గ్రేటెస్ట్ ఫిల్టర్ను దాటలేదు, లేదా ఏలియన్స్ ఇప్పటికే ఆ ఫిల్టర్కు గురై అంతరించిపోయి ఉండవచ్చు. ఏలియన్స్ ఉన్నాయా లేదా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోయినా ఈ అన్వేషణ మానవాళిని విశ్వం గురించి, మన ఉనికి గురించి మరింత లోతుగా ఆలోచించేలా చేస్తోంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వంటి ఆధునిక సాధనాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత అన్వేషణలతో భవిష్యత్తులో ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుందని ఆశిద్దాం. ఏలియన్స్ ఉన్నాయా లేవా అనే ప్రశ్న మానవాళి శాస్త్రీయ అన్వేషణను, ఊహాశక్తిని పెంచుతూనే ఉంటుంది. అవి మనకంటే తెలివైనవా కాదా అన్నది ఇంకా ఒక రహస్యమే. ఒక విషయం మాత్రం నిజం, ఈ అనంత విశ్వంలో మనం ఎప్పటికీ అన్వేషించకుండా, ప్రశ్నించకుండా ఉండలేం. బహుశా ఒకరోజు మనం అంతు చిక్కని సంకేతాన్ని అందుకోవచ్చు, లేదా విశ్వంలోని మరేదైనా నాగరికత మనల్ని కనుగొనవచ్చు. ఆ రోజు కోసం వేచి చూద్దాం. నమస్తే.